శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు రాఖీ ఏ సమయానికి కట్టాలి, ఈ రోజు రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి, భద్రముహూర్తంలో రాఖీ కట్టవచ్చా లేదా, అసలు ఈ భద్రముహూర్తం అంటే ఏమిటి, ఈ సంవత్సరం భద్రముహూర్తం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ రోజు అయితే వస్తుంది. ఈ రక్షాబంధన్ విశిష్టత ఏమిటి అని అంటే ప్రతి సోదరి కూడా తమ సోదరుడికి ఎరుపు రంగు దారాన్ని చేతికి రక్షగా కడతారు. ఎందుకని అంటే ప్రతి సోదరి కూడా తమ సోదరుడు తమకు జీవితాంతం రక్షగా ఉండాలనే కోరికతో, ఒక నమ్మకంతో ఈ రాఖీని అయితే కడుతూ ఉంటారు. పురాణాల ప్రకారం చూస్తే శ్రీకృష్ణుడికి ద్రౌపదీదేవి రక్షాబంధన్ కట్టిందని, అలాగే పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి రక్షాబంధన్ కట్టిందని, అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధన్ కట్టి తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడిని పాతాళ లోకం నుండి వైకుంఠానికి తీసుకుని వెళ్ళిందని ఇలా కొన్ని పురాణాల్లో అయితే ఉంది. ఇంతటి విశేషత ఉందండి ఈ రక్షాబంధన్ పండుగకి. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ రక్షాబంధన్ పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:48 ప్రారంభమయ్యి 2025 ఆగస్టు 9 శనివారం మధ్యాహ్నం 1:34 వరకే అయితే ఉంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025 సంవత్సరంలో రక్షాబంధన్ పండుగ 2025 ఆగస్టు 9 శనివారం రోజు అయితే జరుపుకోవాలి. సోదరులకి ఈ రోజు రాఖీ ఏ సమయానికి కట్టాలి అని అంటే మనం రాఖీ కట్టేటప్పుడు భద్రముహూర్తం చూసుకుని రాఖీ కట్టాలి. భద్రముహూర్తంలో రాఖీ ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదండి. అసలు ఈ భద్రముహూర్తం అంటే ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భద్రముహూర్తంలో ఏ పనులు ప్రారంభించినా అవి అశుభ ఫలితాలనే ఇస్తాయి. అందుకని ఈ భద్రముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీ కట్టకూడదని అంటారు. రావణాసురుడి సోదరైన శూర్పణఖ రావణుడికి ఈ భద్ర సమయంలోనే రాఖీ కట్టిందని అంటారు. ఈ ముహూర్తంలో రాఖీ కట్టడం వలన ఏడాది పాటు ఎడబాటు, అలాగే ఏ శుభకార్యాలు చేసినా అవి అంత మంచి ఫలితాలు ఇవ్వవని బ్రహ్మదేవుడు శాపమట. ఎందుకంటే సూర్య భగవానుడు ఛాయాదేవి సంతానమైన భద్రాదేవి అంటే సాక్షాత్తు శనిదేవుడి సోదరి. ఈ భద్రాదేవి చూడడానికి చాలా భయంకరంగా ఉండి ఈమె లోకాలన్నిటినీ కూడా తన పెట్లో పెట్టుకోవాలనే సంకల్పంతో ఎప్పుడూ కూడా ఏదో ప్రయోగం చేస్తూ ఉండేది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెకు బుద్ధి చెప్పి కర్ణాలలో 7వ కర్ణంగా ఉండమని ఆమెకు విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. భద్రాదేవి నిత్యం 3 లోకాలలో సంచరిస్తూ ఉంటుంది. అంటే పాతాళం, భూలోకం, స్వర్గలోకం ఇలా ఈ 3 లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఈ భద్రాదేవి ఎక్కడైతే సంచరిస్తూ ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరపకూడదట. ఈ సమయంలో ఏ శుభకార్యం చేసినా అవి అశుభ ఫలితాలని ఇస్తాయని, అందుకని ఈ సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. కాబట్టి 2025 సంవత్సరంలో మనకి ఈ భద్రముహూర్తం అంటే ఆగస్టు 9 శనివారం రోజు తెల్లవారుజామున 5:30 అయితే ఉంది. ఈ సంవత్సరం మనకి ఈ భద్రముహూర్తం అయితే లేదు. కాబట్టి ఈ సంవత్సరం రాఖీ మనం ఉదయం 5:56 నుండి 1:24 లోపు ఏ సమయంలోనైనా మీ సోదరులకు రాఖీ కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు ఈ సమయానికి మీకు రాఖీ కట్టడం కుదరకపోతే ఈ రోజు శుభ సమయాలు చూసుకుని మీరు మీ సోదరుడికి రాఖీ అయితే కట్టుకోవచ్చు. అంటే సాయంత్రం లోపు మీరు ఎప్పుడైనా మీ సోదరులకి రాఖీ కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రోజు రాఖీ కట్టడం మీ సోదరుడికి కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు కట్టాలి అని అంటే ఆగస్టు 8వ తేదీని కూడా మీరు రాఖీ కట్టవచ్చండి మీ సోదరుడికి. ఎందుకంటే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం నుండి మనకి పౌర్ణమి తిథి వస్తుంది. కాబట్టి పౌర్ణమి గడియలు ఉండగా మీరు మీ సోదరులకి రాఖీని అయితే కట్టుకోవచ్చు. మీకు ఆగస్టు 9న రాఖీ కట్టడం కుదరకపోతే మాత్రమే మీరు 8వ తేదీని రాఖీ కట్టండి. కుదిరిన వారు 9వ తేదీనే రాఖీ కట్టండి. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రం చెప్పి రాఖీ కట్టుకోండి. నేను డిస్ప్లే పైన మంత్రం అయితే ఇస్తున్నాను. ఈ రోజు రాఖీ సోదరుడికి ఏ విధంగా కట్టాలి అని అంటే రాఖీ కట్టే ముందుగా దేవుడికి హారతి ఇచ్చి ఆ తర్వాత సోదరుడికి కుంకుమ పొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి. తర్వాత సోదరు నోరు తీపి చెయ్యాలి. ఆ తర్వాత సోదరులు ఏమైనా మీకు బహుమతులు ఇస్తే అవి తప్పకుండా సంతోషంగా తీసుకోవాలి. మీ సోదరులకు మీరు రాఖీ కట్టిన తర్వాత మీ సోదరులు మీకంటే చిన్నవారైతే వారికి తప్పకుండా మీ ఆశీర్వాదం అయితే ఇవ్వండి. ఒకవేళ మీ సోదరులు మీకంటే పెద్దవారైతే వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.